బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని సాయి రెసిడెన్సీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్లో గల సాయి రెసిడెన్సీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ శ్రీనివాస్ గుప్తా ప్రెసిడెంట్ అయిన తర్వాత కాలనీలో ప్రతి కార్యక్రమంలో మహిళలను, కాలనీ వాసులను ప్రతి కార్యక్రమంలో సంతృప్తి పరుస్తూ కాలనీ సమస్యలు గాని వెంటనే పరిష్కరించి మా కాలనీ ముందుకు నడిపిస్తున్నారని ఆయనకు ధన్యవాదాలని తెలియజేశారు. కుంకుమార్చనలో మహిళలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తిని చేసిందని, మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా మరిన్ని కార్యక్రమాలు చేసి మమ్మలను సంతృప్తి చేయగలరని కోరుకుంటున్నామన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 3వ డివిజన్లో గల సాయి రెసిడెన్సీ కాలనీలో కుంకుమార్చన మరి వినాయకుని నవరాత్రులు జరుపుకున్న శుభ సందర్భంగా మా అయ్యగారు గారు మరి ఏమి ఈ కార్యక్రమం చేస్తే మహిళలకు కానీ, కాలనీకి కానీ, ఈ ప్రపంచానికి కానీ, మన దేశానికి కానీ ఎటువంటి లాభము, ఎటువంటి శ్రేయస్సు ఉంటుందని అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇక్కడ మన శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సో ఈ సంవత్సరం కూడా మనకు ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మన కాలనీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస గుప్తా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు శుక్రవారము మహిళలందరూ కలిపి కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమంలో కూడా కాలనీ మహిళలు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి యొక్క దీర్ఘ సౌమంగళి కోసం, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసము, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికలతో చాలామంది ఈ పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఈ గణపతి మండపం దగ్గర మనం ఈ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన చేయడం వల్ల ఏమిటంటే ఆ గణపతి యొక్క అనుగ్రహము, అదేవిధంగా ఆ మహిళలందరికీ సౌభాగ్య సిద్ధి కలిగి ఆ అమ్మవారి కృపా పాత్ర కావదని, అందుకే ఈ విధంగా మహిళలందరూ ఈ పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాలు కానీ గణపతి పూజ ప్రతిరోజు చేసే గణపతి పూజా కార్యక్రమాలు కూడా కాలనీ వాసులు చాలా భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం పాల్గొంటున్నారు. అదేవిధంగా చాలామంది రోజు పూజకు కూర్చొని వారికి తోచినంతలో అందరికీ ప్రసాదం పెట్టడం కానీ, అన్నదానం చేయడం కానీ ఇటువంటి ముఖ్య కార్యక్రమాలు కూడా పాల్గొని చాలామందికి అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా కాలనీ వాసులకు, కాలనీ కమిటీ వారికి కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా భక్తి శ్రద్ధతో పూజలు చేయించాలని కోరుకుంటున్నాము. ఓకే అయ్యగారు, మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తే మహిళలకు కానీ, కాలనీలకు కానీ, దేశానికి కానీ మంచి సౌభాగ్యం ఉంటుందని అంటూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమము శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో, వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో గొప్పగా జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని మహిళలు చెప్తా ఉన్నారు. మరి కాలనీ విషయంలోకి వస్తే కాలనీ విషయంలో కూడా డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, ఏ విషయం ఉన్నా, ఏ అర్ధరాత్రి కానీ మాకు అన్నలాంటి మా సీనన్న అనగానే వచ్చి ప్రతి పని చేస్తాడు అని మహిళలు గొప్పగా అంటున్నారు. కాబట్టి శ్రీనివాస్ గుప్తా మంచిగా ఈ పని చేసి దిగ్విజయంగా ఉండాలని ఆ మహిళలు కోరుకుంటున్నారు ఈ కాలనీ తరపుకెళ్ళి. ఓకే, సో ఇంటికి మన ఏంటంటే ఇంటికి వెళ్ళాలి, మన పని చేసుకోవాలి, మన పనులు మనకున్న వాళ్ళు రేపోతే మళ్ళీ ఎటువాళ్ళు అక్కడ ఆఫీస్ పోవాలి అని మనకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి. సో ఆ టెన్షన్ దాన్ని పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు మనం ఇక్కడ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, మనం భక్తితో పూజ చేయాలనే ఉద్దేశంతో మీ మీద కూడా నీరు జలిపించాము. ఆ తర్వాత మనం మొట్టమొదటిగా చేసేది ఎవరే అంటే గణపతి పూజ కార్యక్రమం. కాబట్టి గణపతి పూజ చేస్తాము. ఇప్పుడు గౌరీ దేవత ఆరాధన చేసుకుందాం. అక్షంత పూజ తీసుకోండి. ఓం గౌరీయే నమః అని మనస్సులో అనుకోండి. నేను చెప్పినప్పుడు అక్కడ గౌరవం దగ్గర అక్షంతలు వేయండి. ఓం గౌరీ నిమాయ సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే కౌశి సహస్రాక్ష పరమేద్యమన్. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః ఆవాహయామి, అక్షతాన్ సమర్పయామి. మీ గడమ వైపున కొడుకలో పసుపుతో గౌరవం చేసి పెట్టారు. ఆ గౌరవం దగ్గర వేసి పెట్టి దండం పెట్టుకోండి. అక్షంత పూలు అక్కడ వేసి దండం పెట్టుకోండి. పసుపు కుంకుమ వేయండి. శ్రీగంధం సమర్పయామి, కుంకుమాది విలేప సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీ గౌరీ దేవత ఆరాధన పూజాం చ కరిష్యే. అక్షంతులు కానీ పూలు కానీ తీసుకోండి. ఓం గౌరీయే నమః అనుకుంటూ కొద్దిగా ఆ గౌరమ్మ దగ్గర వేస్తూ ఉండండి. ఓం శ్రీ గౌరీ దేవతాయై నమః.
ఓం గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః ఓం గిరితనూభావాయ నమః ఓం వీరభద్రప్రసవే నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం అష్టదాదశమన్యై నమః ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః ఓం భవాన్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయ నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సుభద్రాయ నమః ఓం సురపూజితాయ నమః ఓం సువాసిన్యై నమః ఓం సునాథాయ నమః ఓం వినిద్రాయ నమః ఓం పద్మలోచనాయ నమః ఓం విద్యారూపాయ నమః ఓం విశాలాక్షై నమః ఓం బ్రహ్మాజాయాయ నమః ఓం మహాఫలాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం త్రికాలజ్ఞాయ నమః ఓం త్రిగుణాయ నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః ఓం శుభదాయ నమః ఓం సర్వాత్మికాయ నమః ఓం రక్తబీజనిహంత్రై నమః ఓం చాముండాయ నమః ఓం అంబికాయ నమః ఓం ముండకాయ ప్రహరణాయ నమః ఓం ధూమ్రలోచనవర్తిన్యై నమః ఓం సర్వదేవస్తుదాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సురాసుర నమస్పదాయ నమః ఓం కాలరాత్రై నమః ఓం కళాధరాయ నమః ఓం రూప సౌభాగ్యదాయిన్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వరారోహాయ నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయ నమః ఓం చిత్రాంబరాయ నమః ఓం చిత్రగంధాయ నమః ఓం చిత్రమాల్య విభూషితాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామప్రదాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విద్యాధర సుపూజితాయ నమః ఓం శ్వేతాసనాయ నమః ఓం నీలభుజాయ నమః ఓం చతుర్వర్గ ఫలప్రదాయ నమః ఓం చిత్రారణ సామ్రాజ్యాయ నమః ఓం రక్తమధ్యాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం హంసాసనాయ నమః ఓం నీలజంఘాయ నమః ఓం శ్రీ పద్మాయ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం శ్రీ అష్టలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాభ్యో నమః ఓం శ్రీ దుర్గా దేవతాభ్యో నమః ఓం శ్రీ బాలల్ప సుందర్యై నమః ఓం సంతోష్మా దేవతాయ నమః ఓం శ్రీ లలితా దేవతాయ నమః ఓం శ్రీ గాయత్రి దేవతాయ నమః ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః. సో గణపతి పూజ అయిపోయినాక మనం గౌరీ పూజ చేసాము. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ. సో ఈ రోజు శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీ అమ్మవారి పేరు మీద కుంకుమార్చన చేస్తున్నాము. మన కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యంతో ఉండాలి, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అలాగే గ్రహచార పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అదేవిధంగా మన అనుకున్న పనులు జరగాలి, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కుంకుమార్చన చేస్తున్నారు కాబట్టి లక్ష్మీ అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకరాక్షలబ్ద విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం మహాదేవై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః. ఆవాహయామి, అక్షతాన్ సమర్పయామి. మధ్యలో ఉన్న కుడుక పైన అక్షంతలు పూలు వేసి దండం పెట్టుకోండి. మధ్యలో ఉన్న కుడుకలో రూపాయి బిల్ల కానీ లక్ష్మీ రూపం కానీ పెట్టారు, అది లక్ష్మీ అమ్మవారి రూపం అనుకొని అక్కడ మధ్యలో అక్షంతలు పూలు వేయండి. గంధము, పసుపు, కుంకుమ వేయండి. ఓం గంధద్వారాం దురాదురిషాం పుష్టాంగరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపభయే శ్రియం శ్రీగంధం సమర్పయామి, కుంకుమాది గిరేప సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, పుష్పైః పూజయామి. వస్త్రం ఎవరి దగ్గర ఉంటే వస్త్రం వేయండి, దూరంతో చేసిన వస్త్రం ఉంటే వేయండి, లేకపోతే పర్లేదు, ఇబ్బంది పడకండి. ఓం రక్తవస్త్రదయం చారు దేవయోగేం చ మంగళం శుభప్రదం గృహాణత్వ లంబోదరహరాత్మజ అస్యాం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అభివస్త్రాన్ని సమర్పయామి. వస్త్రం ఉన్నవాళ్ళు మాత్రమే వేయండి, వస్త్రం ఉన్నవాళ్ళు గణపతి దగ్గర కొద్దిగా, గౌరవ దగ్గర కొద్దిగా, లక్ష్మీ అమ్మవారి దగ్గర వేయండి, లేకపోతే మంచిది, ఏమనుకోకండి, బాధపడకండి. అగరవత్తులు తీసుకొని చూపించండి, గణపతికి, గౌరీకి, లక్ష్మీ అమ్మవారికి అగరవత్తులు చూపించండి. ఓం దశాంగం గంగులోపేతం సుగంధించ సమనోహరం. ఆల్రెడీ అగరవత్తులు వెలిగించారు, ఆ వెలిగించిన అగరవత్తులే చూపించండి. ఓం దశాంగం గంగులోపేతం సుగంధించ సమనోహరం ధూపం గృహాణ దేవేశ త్రైలోక దిమరాభం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః. ధూపమాగ్రాపయామి. అగరవత్తులు చూపించండి. ఇప్పుడు మనం చేసే కుంకుమ ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్లో సాయి రెసిడెన్సీ కాలనీలో బ్రహ్మాండంగా మరి కమిటీ ప్రెసిడెంటు బొజ్జూరి శ్రీనివాస్ గుప్తా గారు ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ మెంబర్ల అందరి సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా కుంకుమార్చన
మరి కాలనీ సభ్యులకు అందరికి ఆడపడుచులకు బ్రహ్మాండంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అలాగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయంగా పూర్తి చేశారు. మరి ఈ కార్యక్రమము మరి ప్రెసిడెంట్ గారు శ్రీ శ్రీనివాస్ గుప్తా గారు, బొజ్జూరి శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరి వారి కమిటీ ఆధ్వర్యంలో అందరూ కలిసి కాలనీకి ఎంతో సేవలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు జరుపుతూ ఉన్నారు. మరి వారికి ఈ ఆడపడుచులది కానీ అందరి కాలనీ వారి సహకారం వాళ్ళకు ఉండాలని మరి ఆ దేవుణ్ణి వినాయకుడిని కోరుకుంటూ ఉన్నారు. మరి భక్తులు కూడా బ్రహ్మాండంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. మరి నా పక్కల శ్రీనివాస్ గుప్తా గారు మరి కాలనీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఎట్లా చేసినారు, ఎవరెవరు చేసినారు, ఎందుకు చేసినారు అనేది ఒక 2 ముచ్చట్లు కలగాలని కోరుకుంటూ మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా కాలనీ శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీ ఈ నవరాత్రుల ఉత్సవాల్లో చాలా అన్ని రోజులు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాము. ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం మహిళలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయవంతం చేసినందుకు అందరికీ మా ఆడపడుచులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పండుగలు ఎన్నెన్నో చేసుకోవాలని అందరి సహకారాలు సలహాలు కావాలని దేవుని కోరుకుంటున్నాను. మరి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడిని ఏ రోజు నిమజ్జనం చేస్తూ ఉన్నారు కాలనీలో? ఈ ఆదివారం రోజు సాయంకాలం నిమజ్జనానికి సిద్ధము చేస్తున్నాము. అదే రోజు లడ్డు వేలం పాట కానీ అన్నదాన కార్యక్రమం అన్నదాన ప్రసాదము మధ్యాహ్నము 11 నుంచి మొదలు కానున్నది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.